హాయ్ అండి. ఈరోజు అయితే నేను బీడ్స్తోని స్టెమ్ లాగా స్టిచ్ చేశానండి. నెక్ డిజైన్ ఇది. మీకు అలా ఒక్కొక్క స్టెమ్ కింద వేసుకుంటే బీడ్స్తో వర్క్ కూడా తొందరగానే అయిపోతుంది. నేనైతే సిల్వర్ బీడ్స్ తీసుకున్నానండి. కట్ బీడ్స్ కూడా అవే. షుగర్ బీడ్స్ ఏమో గోల్డ్ తీసుకున్నాను. ఇంకొక లీవ్స్ 3 పూసల చొప్పున మీరు అలాగా ఫిల్ చేసుకోండి. అలాగా ఫిల్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క లీవ్ నుండి మొత్తం కింద కూడా 2 లీవ్స్ వచ్చినాయి కదా, అవి కూడా అలాగే వేసేసుకోండి. ఈ వర్క్ డిజైన్ నెక్కి బాగానే ఉంటుందండి. మొత్తం వెనకాల బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు, ఎదురు సైడు, అలాగే హ్యాండ్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అంటే గ్రే కలర్ కదా అని నేను సిల్వర్ బీడ్స్ వాడాను. మీరైతే బ్లౌజ్కి తగ్గట్టుగా వేసుకోండి. అది కట్ బీడ్స్ ఒక్కొక్క స్టెమ్ లాగా మీరు డ్రాయింగ్ వేసుకుని అలాగ వేసేసుకోవచ్చండి. చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది వర్క్. నేను మధ్యలో అయితే అదే షుగర్ బీడ్స్, గోల్డ్ బీడ్స్ వాడానండి. అవి అంటే అది ఫిల్ చేసేసాను. ఇది దీంట్లో చూపిద్దాం కదా అని నేను ఇంకా అది చూపించలేదు మీకు. ఇది ఒక్కొక్క స్టెమ్ మీరు బ్లౌజ్కి అక్కడక్కడ కూడా విడిగా కూడా వేసుకుంటే బాగుంటుందండి. అంటే బ్లౌజ్కి అయితే మీకు హెవీ లుక్ వస్తుంది. అదే గోల్డ్ బీడ్స్ చూపించలేదు కదా మీకు కుట్టడం. ఇలా 2 చొప్పున మనం కాడు కుట్టి వేసుకుంటాం కదా, అలా వేసేసుకోండి. మొత్తం వేసేసుకున్న తర్వాత పైన అదే సిల్వర్ బీడు 2 వేసుకోండి. చివరంటే కొంచెం నేను ఒక కట్ బీడు, ఒక మన ఇష్టం అండి. షుగర్ బీడ్ కావాలంటే అది వేసుకోవచ్చు, లేదంటే సిల్వర్ బీడ్ పెట్టాను కదా అది కూడా వేసుకోవచ్చు. మళ్ళీ లీవ్స్ చూపిస్తున్నానండి. 3 చొప్పున అలాగ వేసుకుంటే ఒక లీవ్లా వస్తుంది. అంటే ఇది ఒక స్టెమ్ అనమాట, ఒక కొమ్మలాగా, చిన్న కొమ్మలాగా కనిపిస్తుంది. టైం ఏం పట్టదండి, తొందరగానే అయిపోతుంది.
మొత్తం అన్ని లీవ్స్ ఫిల్ చేసేసుకోండి. లాస్ట్ మీరు నెక్కి మీరు ఆ లైన్ గీసాను కదా, అదేం చేస్తారంటే మీరు స్టోన్ చైన్ వేసుకోండి, లేదంటే పూసలు కావాలంటే పూసలు అదే కొట్టండి. బాగానే ఉంటుందండి. ఏదన్నా వేసుకుని మీ ఇష్టం. అంటే మీకు అర్థమవుతుంది కదండి. స్లోగాను కెమెరాకి కొంచెం దగ్గరలో పెట్టి నేను కుడతానండి. అంటే కొంచెం దూరం పెట్టి కుట్టేసాను అనుకోండి, మీకు అంత అర్థం కాదు. మళ్ళీ జూమ్ చేసి చూసుకోవాలి. అంటే నేను కుట్టేవన్నీ అలాగే కుడతాను. మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అలాగే ఈ పక్క లీవ్ కూడా వేసేసుకోండి. ఏమీ లేదండి, 3 పూసలు కొంచెం పూసగా గ్యాప్ ఇచ్చి లైన్లు 3 లైన్లు వేసేసుకుంటే అదొక లీవ్ లాగా కనిపిస్తుంది అనమాట మీకు. ఇవి చిన్న చిన్న కుట్లేనండి ఇవి. మరి హెవీ వర్క్ మీకు ఏమి చూపించట్లేదు, నాకు వచ్చిన వాటిలో చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనం ఇదే వర్క్లో నేను లీవ్ వేసాను కదండి 3, దానికైతే చుట్టూ గొలుసు కుట్టు కుట్టుకోవచ్చండి. ఈ షుగర్ బీడ్స్ తొందరగా ఒకసారి ఎక్కవండి నిడిల్కి. ఈ నిడిల్ నెంబర్ వచ్చి మీకు చెప్తాను. ఈ నిడిల్ నెంబర్ వచ్చండి మీకు 11 సైజ్ అండి. 25 పీసులు ఉంటాయి దీంట్లో. చాలా సన్న పూస కూడా మీకు ఎక్కుతుందండి. అదైతే మీరు తీసుకోండి. అవి ఇలా సన్నగా కట్ బీడ్స్, అలాగే షుగర్ బీడ్స్ ఇవన్నీ బాగా కుట్టుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదండి, బాగానే ఉంటాయండి. మొత్తం అయిపోయిందండి. ఇలా కుట్టేసుకోండి. మరి అంటే కింద అంటే నేను వేయలేదు, మీకు ఓన్లీ చూపించడం కోసమని నేను కుట్టి చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్కి ఎలాగా స్టోన్ చైన్ వేసుకోవచ్చు, లేదంటే పూసలు కుట్టుకోవచ్చు. ఒక్కొక్క స్టెమ్ లాగా వస్తుంది అనమాట అండి. మీరు కావాలంటే విడిగా ఈ స్టెమ్ని బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు, విడివిడిగా డ్రాయింగ్ వేసుకొని. వీడియో నచ్చింది అనుకుంటాను. మీరు మళ్ళీ ఆ స్టోన్ చైన్ కుట్టేసుకోండి గ్లూ పెట్టి అతికించిన తర్వాత. ఒక్కొక్క నాట్ వేసేసుకోండి, గట్టిగా ఉంటుంది. వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.